ఇప్పుడు ప్రస్తుతానికి మన మన బీజేపీ ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి మీద ఇప్పుడు బట్టగాల్చి కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు సరే అనుమానాలు ప్రతిపక్ష నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా బీజేపీగా ఆయనకు అనుమానాలు రావద్దు, లేకపోతే ఆయన మాట్లాడవద్దు, లేకపోతే ఆయన బట్టగాల్చి మీద వేయొద్దు అని మేమేం అంటలేము. అది కానీ కొంత తెలంగాణ రైతులను కన్విన్స్ చేయడము, తెలంగాణ ప్రజలను కన్విన్స్ చేసే స్టేట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి కొంత పార్టీ పరంగా కొంత సరే ఇది ప్రభుత్వము. నేను ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా రావడానికి కూడా కారణం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారే కొంత నేను మన మహేశ్వర్ రెడ్డి ఏదైతే బట్టగాలు చేస్తున్నాడో నా మీద మరి ఒకసారి పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. అందుకోసమని నేను ఈ యొక్క ప్రెస్ మీట్లో ప్రధానంగా ఇప్పుడు ఒక విషయం క్లియరు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ గవర్నమెంటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాఖపరమైన ఈ అంశాలు కానివ్వండి, ఇప్పుడు ప్రధానంగా ఏంది, ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి వర్షాలు పడ్డాయి, ధాన్యం తడిసింది. ఇది సహజంగా ఇమ్మీడియట్లీ ప్రభుత్వాలు స్పందిస్తే రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు, లేటుగా స్పందిస్తే కొంత రైతులు అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. పంటలో కూడా పండిన ధాన్యాన్ని కూడా వంకలు పెడితే దానివల్ల కూడా రైతులు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు సరే ఇప్పుడు దీని మీద కొంత ఇప్పుడు తడిసిన ధాన్యం మీద ఇప్పుడు రంగు మారిన మొలకెత్తిన అన్ని రకాల ధాన్యాన్ని కూడా ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చే కొనుగోలు చేస్తుంది. ఇది ఆల్రెడీ చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. చెప్తూనే ఉన్నాడు కదా. ఆల్రెడీ నేను చెక్ చేసిన, నా నియోజకవర్గానికి ఫోన్ చేసిన ఇంత మొదలే ఏంది ఏమన్నా మరి ఇక్కడ బీజేపీ మహేశ్వర్ రెడ్డి కొంత ఏదో కొంపలు మూలిపోయిందని చెప్పి రోజు ఆవేదన వ్యక్తం చేస్తుండే. ఏది నిజం ఏది అబద్ధమో చెక్ చేస్తే మా దగ్గర మా బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డిని ఫోన్ చేస్తే లేదు, వారం రోజు రంగు మారిన మొలకెత్తిన విత్తనాలు కూడా ఆ ధాన్యాన్ని కూడా తీసుకుంటున్నారు, ఇబ్బంది లేదు, పేమెంట్లు ఏందని కూడా అడిగిన. 1 వీక్ 10 డేస్లో పేమెంట్లు కూడా వస్తున్నాయని కూడా చెప్పిండు. అది క్లియర్. అదిగా ఇప్పుడు నేను చెక్ చేసే ప్రెస్కి వచ్చిన అనమాట, విన్నారా. అట్లాగే అదే 1 వీక్ 10 డేస్లో పేమెంట్ కూడా వస్తుంది, రైతులకు ఇబ్బంది లేదు. ఇప్పుడు వర్షము రావాలి, వర్షాలు పడాలి, అట్లానే ధాన్యము చెడిపోవద్దు, రైతులు నష్టపోవద్దు. ఇది అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులము మా ప్రభుత్వం కోరుకునేది అదే. జనరల్ ఎవరమైనా అదే కోరుకుంటాం మనుషులం. కాబట్టి అదొకటి మీ గాంధీ భవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం, ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదాన్ని చెప్పడం జరుగుతుంది. అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన మంత్రి పని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఈ బురద జల్లే కార్యక్రమం మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థంగా అయితే లేదు. అదే అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో 3000 మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం మేమే వసూలు, అది కూడా క్లియరే కదా, అది కూడా అంతే కదా. అది క్లియరే ఉంది. ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి 1000 కోట్ల లబ్ధి కూడా జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడద్దు, ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి. ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది? మళ్ళీ ప్రజలకే పోతుంది, మళ్ళీ రైతులకే పోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానము కూడా మరి ఎందుకు బీజేపీ నాయకత్వానికి రాలేదు అనేది ఒక ప్రశ్న. మరి అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి లెక్కలు ఏం చెప్తారో ఏమో అంత
ఇప్పుడు పాపం ఇప్పుడు మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండో, మహేశ్వర్ రెడ్డి సిఎల్పి ఫ్లో లీడరు మరి ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు. మరి ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అర్థమవుతలేదు నాకు అది. ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా, వైట్ పేపర్ లాంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైట్ పేపర్ లాంటి వాడి మీద అదేమంటారు ఇంకు చల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం, ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కదా. వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు? ఓకే, పాయింట్ క్యాచ్ చేసిరా? వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకెందుకు చల్లుతున్నారు? ఎందుకు మరకెందుకు వేస్తున్నారు? మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు? మరకలేని నాయకుని మీద మరకెందుకు వేస్తున్నారు? మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది, బీజేపీ ఫ్లో లీడర్ని కూడా ప్రశ్నిస్తున్నది.